చెప్పండి మేడం, ఇప్పుడు మీ క్వశ్చన్ ఒకసారి చెప్పరా? ఒక ప్రశ్న నేను ఒక ప్రశ్న అడిగాను శ్రీనివాస్ యాదవ్ గారిని. చెప్పండి. 2 చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారు కేసీఆర్ గారు? 2 చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారు? దానికి కూడా నేను సమాధానం చెప్తానండి. మా పార్టీ రాజకీయ పార్టీ, మాకు ఎన్నో ఎత్తుగడలు ఉంటాయి. ఇది ఎన్నికల స్ట్రాటజీ. 2 చోట్ల పోటీ చేయాలా? స్ట్రాటజీ అడుగుతున్నాం అన్న, ఆ స్ట్రాటజీ అడుగుతున్నాం. ప్రజల సొమ్ము కాదు. ఒక ఎలక్షన్ పెట్టాలంటే ప్రజల సొమ్ము ఖర్చు చేస్తున్నారు. ఎందుకు పెడుతున్నారు? అక్కడ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా అట్లే చేశారు. మీరు మా యొక్క స్ట్రాటజీ ఎంతో 2 చోట్ల చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంట? మా యొక్క చిత్రత మాకు నేను కాదంటలేదు, ఆ ఎత్తుగడ అడుగుతున్నాం. మేము తెలుసుకుందామని మీ స్ట్రాటజీ ఆ ఎత్తుగడ నేను చెప్పేది కాదు కదా, మేము మీకు చెప్పేది కాదు కదా. ఆ ఎత్తుగడలో భాగంగా రేపు పొద్దున 2 చోట్ల మంచిగా కోరుకుందాం, చెడు ఎందుకు కోరుకోవాలా? 2 చోట్ల గెలిచి ఏం చేస్తారన్నా? 2 చోట్ల గెలిచి అదేండి, 2 చోట్ల గెలవడానికి ఏం చేస్తారన్నా? మంచిగా కోరుకుంటే నేను చెడు కోరుకోవాలి. భారతీయ జనతా దాని గురించి నేను మా బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ మేము బయట మాట్లాడకూడదు. అది ఎన్నికల స్ట్రాటజీ. మా యొక్క రాజకీయ పుయోగంలో భాగంగా ఆ 2 సీట్లు పోటీ చేస్తారు కేసీఆర్. 2 చోట్ల గెలిస్తే ఒకటి రిజైన్ చేస్తారు కదా. దాని గురించి కేసీఆర్ గారు కడతారా? హరీష్ గారు కడతారా? డబ్బులు కవిత గారు కడతారు? ఆ స్ట్రాటజీ నేను మీ ముందు గానీ ఇక్కడ పత్రిక ముందు గానీ ఇప్పుడు 2 చోట్ల గెలిస్తే రిజైన్ చేస్తారు కదా. రెండిట్లో పోటీ చేస్తున్నాం. 100% అది ఎన్నికల భాగంలో మేము బయటికి చెప్పకూడదు.